అందరికీ నమస్తే. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంతో మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళి గొప్పగా మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, దేశంలో నలుమూలలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి విద్యార్థులు యూనివర్సిటీల ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళని అత్యంత కిరాతకంగా ఉగాది పండగ రోజే సెలవులు వచ్చినాయి, పండగ రోజే ఈడ్చుకొని లాక్కొని పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏదో క్రైములు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద క్రైములు చేసిన వాళ్ళు, లేకపోతే గంజాయి పట్టుబడిన వాళ్ళు, ఇంకోటి ఏ దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటారు చూసిర్రా, అట్లా కూర్చోబెట్టిర్రు. అట్లా ఈడ్చుకొని పోయిండ్రు. ఎందుకు విద్యార్థుల్ని అంత దారుణంగా ఈడ్చుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా దారుణంగా మనం చూస్తా ఉన్నాం. ఒక వీడియో కూడా చూడండి, ఎంత దారుణంగా ఈడ్చుకొని పోతున్నారు అంటే, ఇదిగో ఆడపిల్లల్ని ఆ యూనివర్సిటీ భూముల్ని దయచేసి ఇగో ఆగమాగం చేయకండి, అమ్మకండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు పడతాయి ఇక్కడ అని చెప్పి విద్యార్థులంతా కూడా పండగ రోజేండి బాబు పోలీస్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని చూడండి ఎట్లా లాక్కొని పోతున్నారో వాళ్ళని. అంతా అల్లకల్లోలం, గందరగోళం. వీడికెళ్ళి మొత్తం ఎక్కిస్తున్నారు. ఇగో ఎక్కడికక్కడ లేపుకోవటమే. ఇగో చూడండి, ఆడపిల్లలు అనేది కూడా చూడకుండా ఆడపిల్లల్ని ఇంకొకటి తెలుసా, అదే పండగ రోజే మళ్ళీ అసలు వీళ్ళు ఏం చేసిర్రు, ఏం తప్పు చేసిర్రు వీళ్ళు? వీళ్ళ పేరు మీద తల ఒక ఎకరం చేయమంటున్నారా, లేకపోతే ప్రభుత్వాన్ని? విద్యార్థులకి ఏం అవసరం అండి? వాళ్ళ పేరు మీద ఏమైనా ఎక్కిమంటున్నారా, లేకపోతే ఏం చేయమంటున్నారు విద్యార్థులు? అంత దారుణంగా లాక్కొని అంత ఇదిగనా? ఏం తప్పు చేసిర్రు? పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడండి సార్, వన్యప్రాణుల్ని కాపాడండి, దయచేసి భూముల్ని వదిలేయండి అని చెప్పినందుక ఇదంతా. చూడండి ఎంత దారుణం జరుగుతూ ఉందో. యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారికి అర్థమైతలేదు. అదే ఉగాది పండుగ రోజున ఆయన ప్రభుత్వానికి మరి ఏమన్నా ముహూర్తం పెట్టుకున్నదా అనేది అర్థమైతలేదు. అదే ఉగాది పండుగ రోజున హెచ్సియు విద్యార్థులు అంటే ఒకే దగ్గర ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, అది దేశం మొత్తం ఉంటుంది ఆ యూనియన్. ఇందులో విచిత్రం ఏంటంటే ఎన్ఎస్యుఐ ఉంటుంది, అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం. అది ఆ సంఘం కూడా ఇవాళ వీళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నారు. ఏబీవీపీ చాలా పెద్ద విద్యార్థి సంఘం, అది ఒక నేషనల్ వైడ్ స్టూడెంట్స్ ఉన్నటువంటి ఏబీవీపీ స్టూడెంట్స్, ఆ సంఘం అంతా కూడా ఇలా మద్దతు తెలుపుతా ఉంది విద్యార్థులకి. చూడండి ఎట్లా లాక్కొని పోతున్నారు. గత 20 రోజులుగా విద్యార్థులంతా కూడా లాఠీ చార్జ్ ఒకవేళ నిజంగానే దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు ఉంటే బాజాప్తా లిస్ట్ ఉంటుంది మీ దగ్గర, అటెండెన్స్ ఉంటుంది, వాళ్ళ ఐడి కార్డులు ఉంటాయి, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ బయోడేటా మొత్తం ఉంటుంది. గుంటనక్కలు ఉన్నాయంటే ఎవరు గుంటనక్కలు? మరి అలా కబ్జా చేసేటోళ్ళ గుంటనక్కలు, లేకపోతే కబ్జా చేసేదాన్ని కాపాడేటోళ్ళ గుంటనక్కలు? దయచేసి ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ఆడ కొన్ని గుంటనక్కలు ఉన్నాయని చెప్తున్నారు కదా విద్యార్థులను ఉద్దేశించి. మరి విద్యార్థులు కాకుంటుంటే వెళ్ళగొట్టుర్రి, వెంటనే వెళ్ళగొట్టుర్రి. బాజాప్తా యూనివర్సిటీ లోపల వాళ్ళు ఎటు బయటికి కూడా పోతలేరు కదా, ఇప్పుడు ఇక లోపలే ఉంటున్నారు కాబట్టి మొత్తం డేటా తీసుకొని ప్రైవేట్ వ్యక్తులను బయటికి పంపించేసేయండి.
ప్రభుత్వ భూమిని కబ్జా చేసేటోళ్ళని గుంట నక్కలు అంటారండి, విద్యార్థులను గుంట నక్కలు అనరు. కబ్జా చేసేటోళ్ళని లాఠీ చార్జీ కొట్టాలి. తప్పు చేసేటోళ్ళ మీద కదా మీరు ఈడ్చకపోయి స్టేషన్లలో పెట్టాల్సింది. ఇలా ఉద్యమం చేస్తా ఉన్నారు, ఆడ భూముల్ని కాపాడండి, పచ్చదనాన్ని కాపాడదాం అని చెప్పి. అదే ఆక్సిజన్ వస్తుంది మనకు చెట్ల నుంచి వెళ్ళి. ఇగో హైదరాబాద్ మొత్తం వ్యాప్తంగా కూడా ఏడే కొన్ని భూములు మిగిలిన్నాయి, వాటిని కూడా తీసుకపోతే ఏందా పరిస్థితి అని చెప్పి అడుగుతా ఉన్నారు. బెంగళూరు పరిస్థితి ఏంది, ఢిల్లీ పరిస్థితి ఏంది? అక్కడ ఒక్క చెట్టు కూడా లేదు. చెట్లు లేకపోవడం వల్లనే ఇవాళ చాలా దారుణమైనటువంటి పొల్యూషన్ అక్కడ వచ్చింది ఢిల్లీలో. బెంగళూరులో కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. మరి అది హైదరాబాద్ లో రావాలన్నా కేవలం జస్ట్ ఈ కొన్ని భూములే ఉన్నాయి, ఇక్కడే పక్షులు ఉన్నాయి. ఇవాళ మన ఊళ్ళకి పోయినా కూడా పక్షులు పెద్దగా ఎక్కడ లేవు, కనపడతలేవు. మన పొలాల దగ్గరికి పోయినా కూడా ఎక్కడో అడప దడప ఒకటి. అలాంటిది ఈడ ఉన్నాయి, వీటినన్నా కాపాడదాం, జర ఆక్సిజన్ ఇస్తుంది, మళ్ళొక ఢిల్లీ కాకూడదు హైదరాబాద్ అని చెప్పి ఇలా విద్యార్థులు పోరాడుతూ ఉంటే వాళ్ళని గుంట నక్కలు, కబ్జా చేసేటోళ్ళు గుంట నక్కలు కదండి అని అడుగుతా ఉన్నాం మేము. చూడండి ఎట్లా లాఠీ గుడ్డును బాధినట్టు బాగుతున్నారండి బాబు లాఠీలు తీసుకొని. ఏమనాలి చెప్పండి వాళ్ళని. ఇక తాళ్లు కట్టుకొని వాళ్ళు ఏదో పెద్ద తీవ్రవాదులు లెక్క. ఇది ఉన్నది పరిస్థితి ఆడ యూనివర్సిటీల పరిస్థితి ఇది ఉన్నది. 20 రోజుల నుంచి వెళ్ళి అంతా ఆగమాగం ఉన్నటువంటి పరిస్థితి ఆడ. ఆగమాగం ఉన్నది. ఏం జరుగుతా ఉంది, దేనికోసం? ఇందిరాగాంధీ గారే ఇచ్చిండ్రు, కావంటలేం. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారే ఇచ్చిండ్రు. ఎంతో మంది ఇవాళ ఒక ఇందిరాగాంధీ గారే కాదండి బాబు, చాలా మంది ఎంతో మంది డొనేట్ చేశారు ప్రభుత్వం కోసం. ఎంతో మంది డొనేట్ చేశారు, భూముల్ని డొనేట్ చేశారు చాలా మంది. ఇవాళ వచ్చి నేను వారసుని దానికి నాకు కావాలంటే ఇక దాన్ని ఏమంటారు మరి? ఇవాళ నేను వారసుని దానికి కావాలి అంటే మరి అంతే కదా. ఇవాళ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన నడుస్తా ఉన్నది. ఇలా మా తాత ఇచ్చిండా దానికి ఒక ఎకరం ఇచ్చిండు, ఇలా ఎకరం నాకు ఇవ్వాలంటే కక్కిన కూడా ఆశించినట్టే కదా, ఇచ్చింది ఆశించినట్టే కదా. ఇలా ఇందిరమ్మ వారసులు అని చెప్పుకునేటటువంటి రాహుల్ గాంధీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి మళ్ళీ కూడా కక్కిన కూటికి ఆశపడుతున్నట్లే కదా. ఇలా విద్యార్థులు చితకబాత్తా ఉన్నారు కదా. ఒక 20,000 కోట్లు 30,000 కోట్ల రూపాయల కోసం ఉంటాయా? 20,000 కోట్లు 30,000 కోట్ల రూపాయలు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉంటుందా? కానీ ఆ భూమి అంతా కూడా ఆగమాగం అయిపోయి ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయి. పొల్యూషన్ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ కాదు. మరి ప్రభుత్వం చెప్పాలి దీని మీద. మీరు ఏం చేయబోతా ఉన్నారు? ఆ భూములు తీసుకొని ఏం చేయబోతా ఉన్నారు, ఏం చేస్తారు అనేది కూడా మరి ప్రభుత్వం క్లారిటీ లేదు. అక్కడ కూడా కొంత క్లారిటీ చెప్పట్లేరు. మరి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అని చెప్పి సర్వే నెంబర్తో పాటు సహా మరి కనీసం అది కూడా అడుగుతా ఉన్నారు విద్యార్థులు. అక్కడ దేశవ్యాప్తంగా ఇలా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకమైతా ఉన్నాయి. ఇలా వాళ్ళ పేరు మీద రాయండి అని చెప్పి అంటలేరు, కాపాడండి అని చెప్తా ఉన్నారు. సో ఇక ఈ విషయం మీద ఏదైతే 400 ఎకరాలు ఉన్నటువంటి HCU పరిధిలో ఉన్నటువంటి ఆ భూమి ఏదైతే ఉందో అది నైట్కి నైట్ తీసుకుపోయి చెట్లను మొత్తం నరికేసుకొని చేసేసుకొని ఒక్క రోజుకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం కట్టారు కదా. ఏదో సామరస్యపూర్వకంగా ఏదో చేసుకొని ముందుకు పోవాలి కానీ దారుణంగా అయినటువంటి సిచ్యువేషన్స్. ఆ 400 ఎకరాలకు సంబంధించి ఆ కొంత ఢిల్లీ ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నదో ఆ పెద్దలకి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలకి, సో ఏదైతే ఇక్కడ జరుగుతా ఉందో కొన్ని ఆ నేషనల్ మీడియా ఛానళ్ళ ద్వారాగా, ఆ ప్రధానంగా ఇక సోషల్ మీడియా ద్వారాగా కూడా మరి ఖచ్చితంగా అయితే సమాచారం అయితే చేరింది, ఢిల్లీ పెద్దలకైతే చేరింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో కూడా మరి కొంత ఇక్కడ ప్రభుత్వ పెద్దల మీద కొంత సీరియస్ అయ్యారు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది. మరి ఇక ఎట్లా ముందుకు పోబోతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనక్కి ఒక అడుగు ముందుకు వేయబోతా ఉందా, లేకపోతే మరి ఎట్లా HCU భూములకు సంబంధించినటువంటి విషయం ఎట్లా కీలక మలుపు తిరగబోతా ఉంది? రోజు రోజుకి ఉద్యమం మాత్రం అక్కడ విద్యార్థులంతా కూడా మరి ఉధృతం చేస్తున్నటువంటి నేపథ్యంలో
మరి ఎలాంటి ఆ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కొంత వేచి చూడాల్సి ఉంది.